మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, స్థానికంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు రమణ గారు ఉన్నారు, శాస్త్ర మండలి సభ్యులు, వారి స్థాయిలో వారు మనకి ఎప్పుడు తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. దావ వసంత గారు గతంలో జరిపి చైర్పర్సన్గా సేవలు అందించిండ్రు. ఆ అమ్మాయి గ్రామీణ ప్రాంతంగా వెళ్ళి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బలోపేత కృషి చేయడం సిద్ధంగా ఉన్నది. వాళ్ళిద్దరి తోడు నేనైనా ఇవాళ పెద్దన్న లెక్క, వాళ్ళిద్దరి తోడు పెద్దల లెక్క నేనైనా అని చెప్పి అంటున్నా. మేము ముగ్గురు ఒకటైన తర్వాత ఈ సంజయ్ ఏం చేస్తాడే నాకు అర్థం కాదు. మేము ముగ్గురు ఒకటైనాక ఎక్కువ తిరిగిపోదాము. అదే లక్ష్మణ్ గారు అంటాడు జీవనరెడ్డి మంత్రి పదవితో పోతుండేనా ఉరియాక. మరి నిజంగా మంత్రి పదవి అర్హసలేదా అనే? నువ్వు మంత్రి కావచ్చు కానీ నేను మంత్రి కావద్దా అనే? మాట మాట్లాడగానే అది అర్థం ఉండదని మాట్లాడాలి. నాకు నిజంగానే పదవీ కాంక్ష ఉన్నట్టయితే ఇవాళ రాకపోతే నేను కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారం ఉంటుంది అని చెప్పి అంటున్నా. మనిషి ఎవడైనా ఆశాజీవి, అది సాగుకు వడ్డంగా కూడా ఏదైతుందో ఇంకో రోజు బతుకు చాలు అని చెప్పని ఆక్సిజన్ పెట్టుకుంటా. మంత్రుల వడ్డంగా అదే నేను మంత్రుల వడ్డంగా కూడా ఆక్సిజన్ పెట్టుకుని ఇంకో రోజు బతకాలని చూస్తుంది. మన పదవీ కాంక్ష ఉంటే ఏమో కొసగెళ్ళగానే దాన్ని ఇవ్వకపోతాడా అని చెప్పని అచ్చేపడి ఉన్నానే. మావు చెప్పి నియాకాలు తిట్టి పిక్కని వాడిని పదవి కంటే ప్రజల పక్షం నిలబడి పోరాటం చేద్దామన్నా, మన ప్రజలకు గౌరవం కావాలని చెప్పి ఇలా తీసుకొని రేపు జగిత్యాలకి రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, రాష్ట్ర సాధకుడు, గత దశాబ్ద కాలం ఏదైతుందో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రస్తుత సందర్భంగా ఇంతకాలం ఏదైతుందో మిత్రులు, నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం మీకు అందరూ తెలిసేది. అంటే వాస్తవంగా ఏదైతుందో ఎవరమే కానీ ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని చెప్పినప్పుడు కూడా భావించారు. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఎన్నికలు గెలవడం ఓడడం సహజం. నేను గెలిచినా ఓడినా నన్ను వెన్నంటి ఉన్నటువంటి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నా సహచరులు వెన్నడం మర్చిపోనని చెప్పండి. వారు కూడా నాకు అట్లే వెన్నంటి. నేను ఒక 4 సార్లు ఓడిపోయినా 6 సార్లు గెలిచింది.